నమస్తే, వెల్కమ్ టు ది పేట్రేట్. ఏపీ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ నేతగా కొనసాగుతూ వస్తూ ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ తాను ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నట్లు ప్రకటించారు. అయితే ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసనలు అయితే జరుగుతున్నాయి. వర్మ అనుచర వర్గం పెద్ద ఎత్తున అంటే రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కు సీటును కేటాయించడం తప్పని, తమ వర్మనే అక్కడ పోటీ చేయాలని అభిమానులు కార్యకర్తలు చెబుతూ ఉన్నారు. అయితే వర్మ కనుక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందా అనే విషయానికి వస్తే, వర్మ అనే వ్యక్తి గతంలో కూడా రెబెల్ అంటే స్వతహాగా రెబెలియన్గా ఉండే వ్యక్తి. 2009లో టీడీపీ నుంచి ఆయన పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీ పార్టీ తరపునే ఇండిపెండెంట్గా పోటీ చేసి మరీ గెలిచారు. సో కనీసం అంటే బొటాబొటి మెజార్టీతో కూడా కాకుండా దాదాపు 47,000 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర వర్మకు ఉంది. సో దీంతో ప్రస్తుతం కూడా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే వర్మకు ఇటు పవన్ కళ్యాణ్కు మధ్య ప్రస్తుతం సయోధ్య కుదురుతుందా లేదా అనే విషయాన్ని ఇంకా భవిష్యత్తులో తేలనుంది. పవన్ కళ్యాణ్కు వర్మకు సామాజిక పరంగా ఓట్లు ఎలా వస్తాయి అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం నుంచి ఓట్లు పవన్ కళ్యాణ్కు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం నుంచే జనసేనకు ఎక్కువగా ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూడా పిఠాపురం కాపు సామాజిక వర్గ ఓట్లు ఆ నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. అంటే 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఆ నియోజకవర్గంలో 90,000కు పైగా కాపు ఓటర్ల ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఎన్నికల్లో కాపు ఓటర్లు కీలకంగా మారనున్నారు. పవన్ కళ్యాణ్కు కాపు ఓట్లు పడే అవకాశమే ఎక్కువ. అయితే ఇటువంటి కాపు ఓట్లు బలంగా ఉన్న నియోజకవర్గంలో వర్మ ఎలా గెలిచారు అనే విషయానికి వస్తే, వర్మ రాజుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పిఠాపురం అనే నియోజకవర్గంలో గతంలో రాజుల ప్రభావం చాలానే ఎక్కువగానే ఉంది. అంటే ఒకప్పుడు రాజుల సంస్థానంలో ఉన్న ప్రాంతం కాబట్టి ఆ తర్వాత ఎలాగో అక్కడి ప్రజల్లో రాజు సామాజిక వర్గంపై కాస్తంత సదాభిప్రాయం ఉంది. ఆ విధంగా వర్మ గతంలో గెలుపొందుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఇటు కాపు వర్సెస్ వర్మ అంటే రాజులు సామాజిక వర్గంగా విడిపోతే టీడీపీ జనసేన కూటమి గెలుపొందే అవకాశం ఉందా లేదా, అంటే పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన తరపున ఉమ్మడి అభ్యర్థిగా నిలబడితే, వర్మ ఇండిపెండెంట్గా నిలబడితే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. ఒకవేళ కనుక పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య ఓట్లు చీలిపోతే, అంటే ఈ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేసినా కూడా వర్మ అనే వ్యక్తి ఇండిపెండెంట్గా కనుక పోటీ చేస్తే ఓట్లు చాలా వరకు చీలే అవకాశం ఎక్కువ. ఒకవేళ ఓట్లు కనుక చీలితే ఇండైరెక్ట్గా వైసీపీ పార్టీ అక్కడ గెలిచే ప్రమాదం ఎంతైనా ఉంది. ఇదే కనుక జరిగితే జనసేన అధినేత అంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే తాము కూటమి ఏర్పాటు చేశామని గతంలోనే ప్రకటించారు. అంటే కూటమి ఏర్పాటుకు పునాదిగా ఉన్న సూత్రమైన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే సూత్రమే పవన్ కళ్యాణ్ ధిక్కరించినట్లు అవుతుంది. అటు పవన్ కళ్యాణే కాకుండా ఇటు వర్మ కూడా ధిక్కరించినట్లు అవుతుంది. సో వీరు ఏర్పరిచిన సూత్రాలను వీరే ధిక్కరిస్తారా లేదా వర్మను కాంప్రమైజ్ చేసి పవన్ కళ్యాణ్ ఈ సీటు నుంచి పోటీ చేస్తారా, లేదా పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయి వేరే స్థానం నుంచి పోటీ చేస్తారా అనే విషయం భవిష్యత్తులో తేలాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి వైదొలిగే అవకాశం చాలా తక్కువే అని అంటారు విశ్లేషకులు. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాక, తిరుపతి, అంటే అంతకుముందు తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తిరుపతిలో చిరంజీవికి చాలా ఎక్కువగానే ఓట్లు వచ్చాయి. సో ఆ స్థానం నుంచి కూడా పోటీ చేస్తారు అని అందరూ భావించారు. సో భీమవరం, గాజువాక, తిరుపతి ఈ 3 స్థానాలను వదులుకొని పిఠాపురంకు వచ్చారు. కానీ ప్రస్తుతం వర్మ ఎదురు తిరగడంతో పవన్ కళ్యాణ్ ఆ స్థానం నుంచి వైదొలిగి మరి వేరే స్థానాన్ని వెతుక్కునే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. సో ఇక్కడ ఉన్న ఒకే ఒక్క ఆప్షన్
వర్మను తప్పించి ఆయన్ను బుజ్జగించి, అంటే భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తే ఏదైనా పదవి ఇస్తామనో ఏదో విధంగా బుజ్జగించడమే తప్ప టీడీపీ జనసేన కూటమికి మరో ఆప్షన్ అయితే లేదు. అయితే భవిష్యత్తులో ఏం జరగనుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.